వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని కలిశారు. ఓ చర్చా కార్యక్రమంలో తనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కులికెపూడి శ్రీనివాస్పై ఆయన ఫిర్యాదు చేశారు. వెంటనే ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. అమరావతి ఉద్యమ నేత కులికెపూడి శ్రీనివాసరావు చేసిన బహిరంగ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. సమాజానికి కంటకంగా మారిన ఆర్జీవీ తలనరికి తెస్తే ₹1 బహుమతి ఇస్తారని ఓ టీవీ షో డిబేట్లో కులికెపూడి శ్రీనివాస్ అన్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. ఇప్పటికే ఈ వీడియోను ఏపీ పోలీసులకు ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు ఆర్జీవీ. కులికెపూడి తనను చంపేందుకు కాంట్రాక్ట్ ఇచ్చాడని, యాంకర్ అతడికి తెలివిగా సాయం చేశాడని చెప్పారు. తన హత్యకు సంబంధించి కులికెపూడి చేసిన వ్యాఖ్యలను 3 సార్లు రిపీట్ అయ్యేలా చేశారంటూ ట్వీట్ చేశారు ఆర్జీవీ. ఈ అంశంపైనే డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు ఆర్జీవీ. ఆర్జీవీ ఫిర్యాదుకి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని అందించేందుకు మా రిపోర్టర్ మల్లికార్జున్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మల్లికార్జున్, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఆర్జీవీ ఫిర్యాదు చేశారు, దీనికి సంబంధించి పోలీసుల రెస్పాన్స్ ఏంటి? మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? నాగరాజు, ఏదైతే ఆర్జీవీకి సంబంధించి కొద్దిసేపటి క్రితమే డీజీపీ రవీంద్రనాథ్ రెడ్డికి కూడా ఫిర్యాదు చేశారు. తనపై ఏదైతే ఒక ఛానల్లో డిబేట్ సందర్భంగా రాజధానికి సంబంధించిన ఉద్యమ నేత కులికెపూడి శ్రీనివాసరావు వ్యాఖ్యలకు సంబంధించి సంబంధించిన వ్యాఖ్యలు ప్లస్ ఆ వ్యాఖ్యలు చేసిన వీడియో ఏదైతే సోషల్ మీడియా సర్క్యులేట్ అవుతుందో ఆ వీడియోకి సంబంధించింది దర్శేసి కూడా పోలీసుకు సంబంధించిన ఈ ఏదైతే హెడ్ క్వార్టర్ ఉంటుందో డీజీపీకి కూడా సమర్పించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరికేసేపట్లో కూడా ఆర్జీవీ బయటకు వచ్చి మీడియాతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే మనం ఏదైతే చర్చా వేదిక సందర్భంగా ఏదైతే కులికెపూడి శ్రీనివాసరావు ఏదైతే కామెంట్స్ చేశారో ఒకసారి చూసుకుంటే ఏప్రిల్ 20వ తారీఖు తర్వాత చంద్రబాబు నాయుడు అధికారికంగా ముఖ్యమంత్రి హోదాలో ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆర్జీవీ ప్రొటెక్షన్ పెట్టుకొని తిరిగినా కూడా ఉండలేడంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంతేకాకుండా వ్యూహం సినిమాకు సంబంధించి హైదరాబాద్లో కానీ అమరావతి వేదిక కానీ చర్చ పెట్టుకున్నామంటూ కూడా ఆయన ఫేస్బుక్ వేదికగా కూడా కొంత ట్వీట్ చేసిన పరిస్థితి కూడా కనిపించింది. గతంలో కూడా కులికెపూడి శ్రీనివాసరావు కొన్న వివాదాస్పద పనులు కూడా చేసిన పరిస్థితి కనిపించింది. ఎందుకంటే లైవ్ డిబేట్లో చర్చా వేదిక జరుగుతున్న సమయంలో కూడా బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డిపై కూడా చెప్పుతో కూడా దాడి చేసి వార్తల్లోకి నిలిచిన వ్యక్తి. అలాగే ఈసారి మరొకసారి చర్చా వేదికలో కూడా ఆయన కులికెపూడి శ్రీనివాసరావు కొన్ని హార్డ్ కామెంట్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వ్యూహం సినిమా తీస్తూ ఉన్నారు, ఆర్జీవీ సంబంధించి టీడీపీ పార్టీకి డ్యామేజ్ చేసే విధంగా వ్యూహం సినిమా తీస్తున్నారంటూ కూడా ఇప్పటికే టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటే కులికెపూడి శ్రీనివాసరావు కూడా ఏదైతే అమరావతికి సంబంధించి కూడా ఆయన ఫస్ట్ నుంచి కూడా టీడీపీకి కొంత మద్దతుగా నిలుస్తూ ఉంటారు. చర్చా వేదికకు సంబంధించి కూడా టీడీపీకి మద్దతుగా ఆయన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ఇదే సమయంలో ఆర్జీవీ తల నరికితే నేను ₹1 ఇస్తాను, ఎవరైనా సరే ఈ తలకు నరకండి అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యలపై కూడా ఆర్జీవీ మొదట్లో తీవ్రంగా స్పందించిన పరిస్థితి. ఇలాగా కులికెపూడి శ్రీనివాసరావు అలాగే ఆ ఛానల్లో డిబేట్ చూపించిన యాంకర్ కూడా ఆ కులికెపూడి శ్రీనివాసరావు వ్యాఖ్యలకు సంబంధించి మరోసారి రిపీట్ అయ్యే విధంగా కూడా ఆయన సమర్థించారంటూ కూడా ట్వీట్లో ఆయన పేర్కొనడం జరిగింది. ఆ ట్వీట్ను ఇచ్చిన తర్వాత కొద్దిసేపటి క్రితమే ఆర్జీవీ ఇక్కడ డీజీపీ కార్యాలయం చేరుకున్న తర్వాత ఏదైతే వీడియో ఉందో ఆ వీడియోకి సంబంధించి అలాగే కొన్ని వివరాలకు సంబంధించి వ్యాఖ్యలకు సంబంధించిన అంశాలపై కూడా ఫిర్యాదులో పేర్కొని డీజీపీకి అందించడం జరిగింది. మరి కాసేపట్లో కూడా మీడియా ముందుకు ఆర్జీవీ వచ్చి మరిన్ని విషయాలు వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. నాగరాజు, రైట్, ఇప్పుడున్నటువంటి తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో దీన్ని ఏ విధంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది? ఇది పొలిటికల్గా కూడా టర్న్ తీసుకునే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? తప్పకుండా నాగరాజు, ఎందుకంటే సినిమా మొత్తం కూడా వ్యూహం సినిమా మొత్తం కూడా ఏపీ పొలిటికల్కి సంబంధించి తీసిన సినిమా ఇది. ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు, అలాగే చిరంజీవిని కూడా ఒక పాత్రగా దీంట్లో ఆ సినిమాకి సంబంధించి ఏర్పాటు చేశారు. జగన్కి సంబంధించిన చిత్రం, అంటే జగన్కి వైసీపీ పార్టీకి అనుకూలంగా వ్యవహరించే చిత్రం ఇది. ఈ చిత్రాన్ని మొదటి నుంచి కూడా టీడీపీ వ్యతిరేకిస్తూ ఉంది. ఈ చిత్రం కనుక ఆ ప్రజల్లోకి వస్తే టీడీపీకి కొంత డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందంటూ కూడా పొలిటికల్లో మొదటి నుంచి ఊహం చిత్రం మొదలుపెట్టిన కాడి నుంచి కూడా టీడీపీ దీన్ని వ్యతిరేకిస్తూనే ఉంది. ఆ రాజకీయ
విధంగా కొంత ఆసక్తిగా మార్చిన సినిమా కూడా అని కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి మొదట్లో లోకేష్ దీనికి సెన్సార్ బోర్డుకు కూడా ఒక లేఖ రాయటం, ఇది టీడీపీ పార్టీకి సంబంధించి, అలాగే పార్టీకి సంబంధించి అంతేకాకుండా ప్రజల్లో టీడీపీ పార్టీని ఈ విధంగా నష్టం చేకూర్చే విధంగా సినిమా తీయబోతా ఉన్నారు, దీన్ని అడ్డుకోవాలంటూ కూడా సెన్సార్ బోర్డుకు కూడా ఆయన లేఖ రాయడం జరిగింది. ఆ లేఖకు సంబంధించి సెన్సార్ బోర్డు కూడా స్పందించి దీనికి సినిమాకి సెన్సార్కు సంబంధించిన కొన్ని షరతులను కూడా విధించడం జరిగింది. ఆ షరతులను అధిగమించి ఆర్జీవీ దానికి సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ కూడా తెచ్చుకోవడం జరిగింది. తర్వాత నారా లోకేష్ కూడా దానికి సంబంధించి సినిమాని ఆపాలంటూ కూడా హైకోర్టులో ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు సినిమా రిలీజ్కి సంబంధించి ఆపింది, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒక్కటి మాత్రమే చేసుకోవడం జరిగింది. ఆ రిలీజ్ కూడా మొన్న ఏదైతే విజయవాడలో కూడా 2 రోజుల క్రితం వ్యూహం సినిమాకి సంబంధించి కూడా ఇక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇది మొత్తం కూడా ఇక్కడ నుంచి ఇంకో టర్న్ తీసుకుందని చెప్పుకోవచ్చు. అయితే నిన్న చర్చా వేదికలో కొలికిపూడి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు మరొక కోణంలోకి తీసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు సెన్సార్ బోర్డుకు సంబంధించి టీడీపీ పోరాడుతూ వచ్చి ఉంది. ఇప్పుడు అమరావతిలో ఉన్న ఉద్యమ నేత ఎవరైతే ఉన్నారో కొలికిపూడి శ్రీనివాసరావు, ఇతను కూడా కొంచెం హాట్ కామెంట్స్తో కూడా ఇంకా పొలిటికల్ టర్న్ ఇంకో టర్న్ తీసుకున్నట్టు కూడా చెప్పుకోవచ్చు. నాగరాజు. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున అప్డేట్స్ అందించినందుకు.